హలో ఫ్రెండ్స్, ఇంటర్ క్వాలిఫికేషన్తో పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సింగిల్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయినట్లయితే మంచి శాలరీ రావడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుండి విడుదలయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కోసం ఫిబ్రవరి 14 లోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు, పే లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పర్ మంత్ 19,000 నుండి 63,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 4 పోస్టులు, ఓబీసీకి 3 పోస్టులు, ఎస్సీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టును కేటాయించడం జరిగింది. 12th క్వాలిఫికేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ గల క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్లో టైపింగ్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 18 నుండి 27 ఇయర్స్ మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 100 ప్రశ్నలకి ఒక్కో ప్రశ్నకి 1 మార్కు చొప్పున 100 మార్కులకి 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ ను మీరే చూసుకోండి. రిక్రూట్మెంట్ కి సంబంధించి పీడిఎఫ్ మరియు అప్లై లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 3rd లేదా లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో ఉంటుంది. రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ స్కిల్ టెస్ట్ కు సెలెక్ట్ కావడం జరుగుతుంది. బేసిక్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ ను 10 మినిట్స్ పాటు నిర్వహిస్తారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లో టైప్ చేయాలి లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైప్ చేయాలి. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. జూలై 2024న ఇదే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. అప్పుడు అప్లై చేసుకొని ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు 1000 రూపీస్ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 500 రూపీస్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.